ఫ్రెండ్స్. సో, ఈ వీడియోలో ఒక న్యూ బేవరేజ్ బ్రాండ్‌కి సంబంధించి లాంచ్ అవుతున్నప్పుడు ఒక 30 డేస్, 1 మంత్‌కి సంబంధించిన కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అనేదాన్ని ఈ వీడియోని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అస్యూమ్ దట్ ఒక ఎనర్జీ డ్రింక్ అనేది లాంచ్ అవుతుంది. ఒక కొత్త బ్రాండ్. దానికి మనకి హైప్ ఎలా తీసుకురావాలి? లాంచ్ అయిన తర్వాత సేల్స్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? దానికి సంబంధించిన ఏమి యాక్టివిటీస్ చేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ క్యాంపెయిన్‌కి సంబంధించి మనకు మెయిన్ గోల్స్ వచ్చేసి టైమ్ పీరియడ్ 1 మంత్ తీసుకుంటున్నాం. ఈ 1 మంత్‌లో మనం ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తాం. దీనికి సంబంధించి మన మెయిన్ గోల్స్ వచ్చేసి బ్రాండ్ అవేర్‌నెస్. ఫస్ట్ థింగ్ బ్రాండ్‌కి అవేర్‌నెస్ తీసుకురావాలి. మన బ్రాండ్ గురించి జనాలకి బాగా తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్. ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళతో ఎంగేజ్‌మెంట్, ఇంటరాక్షన్స్ ఇవన్నీ జరగాలి. థర్డ్ వచ్చేసి సేల్స్. మనకు ఫైనల్‌గా సేల్స్ అనేవి జరగాలి. ఆన్లైన్ ఆర్డర్స్ జరగాలి. రీటైల్ స్టోర్‌కి ఫుట్‌ఫాల్స్ కూడా పెరగాలి. కస్టమర్స్ రావడం అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో, ఈ మెయిన్ 3 గోల్స్ తోటి మనం డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అని 1 మంత్‌కి ప్లాన్ చేస్తున్నాం. సో, ఫస్ట్ గోల్ వచ్చేసి బ్రాండ్ అవేర్‌నెస్, నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్, ఫైనల్లీ సేల్స్. సో, దీనికి సంబంధించి మనకు ఫస్ట్ వీక్‌లో ఏమేమి యాక్టివిటీస్ చేస్తామనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వీక్‌లో మనకి బ్రాండ్ ఐడెంటిటీ అండ్ బస్ క్రియేషన్‌కి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తాం. సో, ఇందులో వచ్చేసి లోగో అండ్ ప్యాకేజింగ్ లాంచ్ రీల్. లోగో ఒకటి క్రియేట్ చేస్తాం మన బ్రాండ్‌కి. ప్యాకేజింగ్ సంబంధించిన లాంచ్ రీల్ క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్‌లో అప్లోడ్ చేస్తాం. ఒక టీజర్‌ని క్రియేట్ చేసి ఆ టీజర్‌కి క్యాంపెయిన్ రన్ చేస్తాం. కొంచెం ప్రీ లాంచ్ హైప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ టీజర్ లాంచ్ చేయడం వల్ల. సంథింగ్ రిఫ్రెషింగ్ ఈజ్ కమింగ్ అనేసి పోస్ట్ పెట్టేసి దీన్ని మనం పోస్ట్‌లో, స్టోరీస్‌లో ప్రమోట్ చేస్తాం. తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్ సీడింగ్. మనం లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి ఫ్రీ శాంపిల్స్ పంపించి, మన ఎనర్జీ డ్రింక్ యొక్క శాంపిల్స్ పంపించి వాళ్ళ సంబంధించిన రియాక్షన్స్ మనం క్యాప్చర్ చేస్తాం. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు కొత్త బ్రాండ్ లాంచ్ అవుతుంది అంటే దాన్ని ఫాస్ట్‌గా జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఇది ఒకటి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ సెట్ చేస్తాం. స్టోర్ లొకేషన్స్ వచ్చేసి యాడ్ చేస్తాం. ఈ గూగుల్ మై బిజినెస్ కూడా మనకి ఫుట్‌ఫాల్స్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన బిజినెస్‌కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్, రివ్యూస్, రేటింగ్, వీడియోస్ ఇవన్నీ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్‌లో మనం అప్లోడ్ చేస్తూ అక్కడి నుంచి కూడా మనం కస్టమర్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ అనేది క్రియేట్ చేసి మన బ్రాండ్‌కి సంబంధించిన ఏ పోస్ట్ పెట్టినా కానీ ఆ హ్యాష్ ట్యాగ్‌ని కూడా యూజ్ చేస్తాం, అందులో ఇంక్లూడ్ చేస్తాం. సో, ఇవి ఫస్ట్ వీక్‌కి సంబంధించిన కంప్లీట్ యాక్టివిటీ. సో, ఇవి చేయడం వల్ల మనకి వచ్చేసి ఈ బ్రాండ్ గురించి క్యూరియాసిటీ పెరుగుతుంది. ప్రీ లాంచ్ హైప్ అనేది వస్తుంది. ఏదో సంథింగ్ కొత్త ఎనర్జీ డ్రింక్ రాబోతుంది, అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు అనే ఒక హైప్ అనేది వస్తుంది. సో, ఇవి ఫస్ట్ వీక్ సంబంధించిన యాక్టివిటీస్. సెకండ్ వీక్‌లో మనం ఏమేం చేస్తాం, ప్రొడక్ట్ రివీల్ చేస్తాం అండ్ అవేర్‌నెస్‌ని ఇంకొంచెం పుష్ చేస్తాం ఎక్కువ పీపుల్‌కి రీచ్ అవ్వడానికి. దీనికి సంబంధించిన యాక్టివిటీస్ వచ్చేసి ప్రొడక్ట్ రివీల్ వీడియో ఒకటి క్రియేట్ చేస్తాం. ఒక హై ఎనర్జీ తోటి ఉండే యాడ్‌ని క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో దీన్ని క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. ఆ వీడియోని బూస్ట్ చేస్తాం. మేమ్ మార్కెటింగ్. ఈ మేమ్ మార్కెటింగ్ కూడా చాలా ఎక్కువ రీచ్‌కి వెళ్తుంది. మేమర్స్‌తో టైఅప్ అయ్యి ఫుడ్స్ మన డ్రింక్‌కి సంబంధించిన మేమ్స్ క్రియేట్ చేపించుకోవడం, వాళ్ళ పేజెస్‌తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ పేజెస్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ఎక్కువ రీచ్ కూడా మనకు వస్తుంది. ఎక్కువ అవేర్‌నెస్ వస్తుంది. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ రివ్యూస్. ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కొలాబరేట్ అయ్యి అన్బాక్సింగ్ వీడియోస్, వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా మనం క్యాప్చర్ చేసి మన పేజెస్‌లో పెట్టుకుంటాం. లోకల్ ఫుడ్ బ్లాగర్స్‌తో కూడా కొలాబరేట్ అవుతాం. ఫుడ్ బ్లాగర్స్‌తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మనం క్యాప్చర్ చేసి వీడియోస్ రూపంలో అండ్ పోస్ట్ రూపంలో మనం పేజెస్‌లో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ పెయిడ్ యాడ్స్. ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్‌లో మనం ఏజ్ పరంగా 18-35 బిలో ఏజ్ ఉన్న వాళ్ళని, అలాగే మెట్రో సిటీస్‌లో ఉండే వాళ్ళని, ఈ ఎనర్జీ డ్రింక్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, హెల్త్, జిమ్, ఫుడ్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మనం
యాడ్స్ అనేవి రన్ చేస్తాం. సో ఇవంతా చేయడం వల్ల మనకి బ్రాండ్ విజిబిలిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో ఇవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో వీటిలో అన్నీ చేయొచ్చు మన బడ్జెట్ని బట్టి. బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే మనం సెలెక్టివ్గా కొన్ని కొన్ని చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇది కొంచెం బడ్జెట్ ప్రాబ్లం లేకుండా ఉన్న ఒక బ్రాండ్కి సంబంధించిన ప్లాన్ ఇది. మీ బడ్జెట్ తగ్గట్టు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ 3లో వచ్చేసి ఎంగేజ్మెంట్ అండ్ ట్రయల్ సేల్స్. ఇందులో యాక్టివిటీస్ వచ్చేసి మనం యూజర్ జనరేటెడ్ కంటెంట్ని తీసుకుంటాం. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ట్రయల్స్ శాంపిల్స్ పంపించి అవి ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ రివ్యూస్, రేటింగ్స్, టెస్టిమోనియల్స్ ఇవన్నీ మనం క్యాప్చర్ చేస్తాం. ఒక హ్యాష్ ట్యాగ్ అనేది క్రియేట్ చేసి పోస్ట్ యువర్ రీఫ్రెష్ మూమెంట్ విత్ అవర్ డ్రింక్ అనేసి ఇట్లా పెట్టేసి ఒక క్యాంపెయిన్స్, ఇట్లా ప్రమోషనల్ ఈవెంట్స్ ఇలా రన్ చేస్తూ యూజర్ జనరేటెడ్ కంటెంట్ని మనం క్రియేట్ చేస్తాం. అలాగే వాట్సాప్ బిజినెస్లో క్యాటలాగ్ని సెటప్ చేస్తాం. మన బిజినెస్కి సంబంధించిన వాట్సాప్ బిజినెస్ అకౌంట్లో క్యాటలాగ్ సెటప్ చేసి మన ఎనర్జీ డ్రింక్, వాటి ప్రైసెస్ ఇవన్నీ సెటప్ చేసి అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా ఆర్డర్స్ తీసుకోవచ్చు. అది కూడా చేస్తాం. అండ్ స్విగ్గీ, జొమాటోలో కూడా లిస్ట్ చేస్తాం. మనకి ఫుడ్ యాప్స్ ఉన్నాయి కదా, ఫుడ్ ఆర్డర్ యాప్స్, వాటిల్లో కూడా లిస్ట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో పోల్స్, క్విజెస్ ఇవన్నీ మనం చేస్తూ యాక్టివిటీ చేస్తూ ఉండడం వల్ల ఎంగేజ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ మైక్రో టార్గెటెడ్ యాడ్స్, ఎక్కడైతే ఎక్కువ యూత్ ఉంటారో, కాలేజెస్, జిమ్స్, ఐటీ ఆఫీసెస్, అక్కడ కూడా మన బ్రాండ్కి సంబంధించిన యాడ్ క్యాంపెయిన్స్ చేస్తాం. సో ఈ యాక్టివిటీ చేయడం వల్ల మనకు వచ్చేసి ఫస్ట్ సెట్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు, ట్రయల్స్ జరుగుతాయి మన బ్రాండ్కి సంబంధించి, అండ్ టేస్ట్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఫైనల్గా వీక్ 4లో వచ్చేసి ఈ సేల్స్ని మనం స్కేలప్ చేస్తాం. అలాగే మనకంటూ ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ చేస్తాం. ఇందులో యాక్టివిటీస్ వచ్చేసి రెఫరల్ అండ్ ప్రమోషనల్ ఆఫర్స్ క్రియేట్ చేయడం, బై 1 గిఫ్ట్ 1 టు యువర్ ఫ్రెండ్ అనేసి ఇలా కొన్ని ప్రమోషనల్ ఆఫర్స్ రన్ చేయడం, కస్టమర్ టెస్టిమోనియల్ రీల్స్ని తీసుకోవడం, అవి మన పేజెస్లో పోస్ట్ చేయడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి వీడియోస్, షార్ట్స్ రూపంలో మనం పోస్ట్ చేస్తాం. లోకల్ కేఫ్స్, రెస్టారెంట్స్తో టైప్ అయ్యి మన డ్రింక్ను కూడా వాళ్ళ మెనూలో కూడా ఉండేలాగా మనం కొలాబరేట్ అవుతాం. ఇలా చేయడం వల్ల కస్టమర్స్ ఇంకా బాగా రీచ్ అవ్వచ్చు. రీటార్గెటింగ్ యాడ్స్ రన్ చేస్తాం. స్టార్టింగ్లో ఎవరైతే అవేర్నెస్ యాడ్స్ చూసుంటారో, కస్టమర్స్ ఆల్రెడీ ఉండుంటారు కొంతమంది బేసిక్ కస్టమర్స్, వాళ్ళని రీటార్గెటింగ్ చేస్తూ, మన బ్రాండ్ గురించి ఆల్రెడీ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి రీటార్గెటింగ్ చేస్తూ యాడ్స్ రన్ చేస్తాం. కొన్ని లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం న్యూట్రిషనిస్ట్ తోటి, ఫిట్నెస్ ట్రైనర్స్ తోటి, వీళ్ళతోటి పాడ్కాస్ట్ లాగా, లైవ్ సెషన్స్ లాగా క్రియేట్ చేసి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మన డ్రింక్ ఒక యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ అర్థమయ్యేలాగా లైవ్ సెషన్స్, పాడ్కాస్ట్ క్రియేట్ చేస్తాం. సో దీనివల్ల మనకి రిపీట్ ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి, బ్రాండ్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేయాలి 4 వీక్స్ మనం ప్లాన్డ్గా ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క రోజు చేసుకుంటూ దాన్ని మానిటర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మన బ్రాండ్కి మంచి కస్టమర్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదంతా చేయడానికి మనకి టూల్స్ వచ్చేసి ఏమేమి యూజ్ చేస్తామంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేసి యూజ్ చేస్తాం. దీనివల్ల మనకి పెరుగుతుంది, వైరాలిటీ పెరుగుతుంది, ఎంగేజ్మెంట్ కూడా పెరుగుతుంది. వాట్సాప్ బిజినెస్ యాప్ని యూజ్ చేస్తాం. అందులో మనం క్యాటలాగ్ క్రియేట్ చేసి డైరెక్ట్ ఆర్డర్స్ని అక్కడి నుంచి తీసుకుంటాం. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ యూజ్ చేస్తాం. టార్గెటెడ్ పీపుల్కి మనం యాడ్స్ క్రియేట్ చేసి రన్ చేస్తాం. గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసి లోకల్లో కూడా మనం స్టోర్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేసి లోకల్ విజిబిలిటీలో కూడా మనం అవైలబిలిటీగా ఉంటాం. ఇన్ఫ్లుయెన్సర్స్, బ్లాగర్స్ వీళ్ళతో కూడా మనం కొలాబరేట్ అయ్యి చేయడం ద్వారా మనకి బ్రాండ్ అవేర్నెస్ చాలా బాగా పెరుగుతుంది, ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ స్విగ్గీ, జొమాటో ఈ యాప్స్లో మనం లిస్ట్ అవడం ద్వారా ఎక్కడి నుంచైనా ఆర్డర్ పెట్టుకోవడానికి కస్టమర్స్కి ఈజీగా ఉంటుంది. సో ఇవి టూల్స్, ఛానల్స్ మనం ఈ క్యాంపెయిన్కి యూజ్ చేసేవి. సో ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ 1 మంత్లో ఎలా ఉంటాయి అని చూస్తే బ్రాండ్ అవేర్నెస్ వచ్చేసి
ఒక 50,000 మంది నుంచి 1,00,000 మంది వరకు రీచ్ అవుతుంది మన బ్రాండ్. ఎంగేజ్మెంట్ వచ్చేసి చాలామంది ఒక 2,000 మంది వరకు ఇంటరాక్షన్స్ అవ్వచ్చు. కామెంట్స్ రూపంలో కానీ, లైక్స్ రూపంలో కానీ ఇంటరాక్షన్స్ అనేవి జరగచ్చు. సేల్స్ ఫస్ట్ ఒక 1,000+ బాటిల్స్ మనం ఆన్లైన్ అండ్ లోకల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మార్కెటింగ్ చేయొచ్చు. కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. వాట్సాప్ గ్రూపు, ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫాలోవర్స్, యూట్యూబ్లో ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఫాలోవర్స్, బేసిక్ కస్టమర్ గ్రూప్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో దీని తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి ఇంకా కొన్ని ఈ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడం ద్వారా, దీన్ని మానిటర్ చేయడం ద్వారా మనకి ఏవి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి, వాటిలో మనం ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేయడం ద్వారా ఈ క్యాంపెయిన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కూడా చేయొచ్చు. సో ఇది 1 మంత్కి సంబంధించిన కంప్లీట్ ఒక బేవరేజ్ అనే బ్రాండ్ అనేది లాంచ్ అవుతూ ఉంటే దానికి ఎలా హైప్ తీసుకురావాలి, ప్రీ లాంచ్ హైప్ ఎలా ఉండాలి, అండ్ టెస్టిమోనియల్స్, కస్టమర్ రివ్యూస్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్గా లిస్ట్ అవుట్ చేశాను. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళతో టైప్ ఎలా అవ్వాలి, రెస్టారెంట్స్ వీళ్ళతో కొలాబరేట్ ఎలా అవ్వాలి, ఇవన్నీ యాక్టివిటీస్ చాలా బాగా ఉపయోగపడతాయి ఎవరికైనా కొత్త బ్రాండ్ అనేది లాంచ్ అవుతూ ఉంటే. సో ఇది ఒక కొత్త బ్రాండ్కి సంబంధించిన కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ ఫర్ 1 మంత్. 1 మంత్లో మనం ఇంత అచీవ్ చేయొచ్చు, ఇన్ని యాక్టివిటీస్ చేయొచ్చు. సో ఇటువంటి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ మీ కంపెనీకి, మీ బ్రాండ్కి కూడా కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు కూడా మీ బ్రాండ్కి తగ్గట్టు, మీ ప్రోడక్ట్కి తగ్గట్టు డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ క్రియేట్ చేసి మీ బ్రాండ్ని సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and comment. Thank you.